హాయ్ హలో నమస్తే వనకం సలాం లేకం ఆదాం మీ జ్వాల పాంప్లెట్ డిస్ట్రిబ్యూటరు ప్రస్తుతానికి వచ్చేసి దీన్ని కలికాయలు అంటారు అనమాట. కలి చెట్లు అంటారు. దీనికి కూడా ఒక సామెత ఉంది. నాగుల చవితికి నల్లబామ పరుచుకున్నట్లు పరుచుకుంటుంది, మాల్పుణ్యంకి అన్నీ మాడిపోతాయని పెద్దోళ్ళు సామెత చెప్పినారనమాట. ఇవి కలివి చెట్లు అంటారు. ఇవి కలియుగంలో పుట్టినాయి కాబట్టి దీనికి కలికాయలని కూడా పేరు ఉందన్నమాట. ఇది ఒక హిస్టరీ అనమాట. ఈ ఫ్రూట్స్ తిన్నామంటే హెల్త్ బాగుంటుంది. చెట్టు మీద కాయలు ఇంకా బాగుంటాయి టేస్ట్గా. దీనిలో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి అన్ని విటమిన్లు ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది అనమాట. అనంతపూర్లో న్యాచురల్ ఫ్రూట్ ఏదంటే ఇవి కలివి పండ్లు అంటారు. టేస్ట్ సూపర్గా ఉన్నాయి, ఎందుకంటే చెట్టు దగ్గరే బిక్కొని తింటాయి కాబట్టి. చిన్నప్పుడు బాగా తినేవాడిని నేను, అందుకే బాగా కొంచెం గ్లామర్గా ఉంటాను. ఎందుకంటే ఇట్లా డ్రై ఫ్రూట్ చెట్లు ఇవి కలివికాయలు, ఇంకా బల్జికాయలు సపరేట్గా వస్తాయి. అవిను పుల్లికాయలు వస్తాయి పల్లెటూరులో దొరికేటి అవి. ఇంకోటి నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు అని ఉంటాయి, దాన్ని పాపిచ్చికాయలు అంటారు కొంతమంది. అవి కూడా తినేవాడిని నేను. ఎక్కువ పల్లెటూరు వాతావరణంలో ఉన్నాను, సిటీ లైఫ్ కూడా తిరుగుతుంటాం కాబట్టి ఇట్లాంటివి బాగా ఫ్రూట్స్ చెట్టు మీద కాయలన్నీ తీసుకొని ఒక గుప్పుడు వీలైతే ఓ పిటికడు అట్లా. దీంట్లో కూడా మళ్ళీ చిన్న చిన్న ఇవి పురుగులు ఉంటాయి, చూసుకొని కొంచెం హోల్స్ పడి ఉండేటివి తీసేసుకోవాలా. తింటే చాలా మంచిది అన్నమాట. ఇవి వా టేస్ట్ సూపర్, చాలా బాగుంటుంది. ఈ పండ్లు ఈ ఎడారి ప్రాంతంలో తప్ప బయట ఎక్కడ దొరకవు అనమాట. మేబీ ఇట్లా కాయల చెట్లు తోటలో కానీ చేనులో కానీ పెట్టుకుంటే మనం ఈ ఫ్రూట్ని ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటాయి. నాకు తెలిసి కేజీ 500-600 వరకు పోతాయి అన్నమాట. వేరే రాష్ట్రాల్లో అక్కడ ఇవి పండగ కాబట్టి బాగానే ఉంటుంది. ఏమంటే చెట్లు విక్కేదాడు కొంచెం జాగ్రత్త ఉండాలి. కింద పుట్టలు ఉంటాయన్నమాట, ఎంటున్న పాములు అట్లు కూడా ఉంటాయి. ఫారెస్ట్ ఏరియాలో బాగా దొరుకుతాయి ఇవి. పంట కూడా ఇవి కూడా పెడితే బాగానే ఉంటాయి. ఇంతకుముందు బాగా ఇంతలా ఉండి బాగా కాసేటివి. రైతులు ఎక్కువ ఈ చేన్లకి పురుగుల మందులు కొట్టి ఇప్పుడు ఇవి కూడా క్వాలిటీ తగ్గిపోయినాయి, చిన్న చిట్టిగా ఉన్నాయి. ఈ టైంలో బాగా మాగాల్సిందే, ఒక చెట్టు గుత్తులు కాల్చిందే. ప్రకృతి వైపరీత్యం, మనం ఏం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.